ఉపయోగించాను. 10వ వచనాన్ని చదువుతున్నాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం ఉపయోగించాను. 10వ వచనాన్ని మనం చదువుతున్నాం. అతని లాభప్రాప్తికి వెలికి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయదు కానీ కీడేమీ చేయదు. ఆమె గొర్రెపచ్చును అతిశయాలను వెతుకుతుంది. తన చేతులారా వాటితో పనిచేయదు. వర్తకపు వాడలో దూరం నుండి ఆహారం తెచ్చుకుంటుంది. ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకుంటుంది. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారి కొరకు భోజనం సిద్ధపరచుకుంటుంది. సామెతలో 30వ వచనం చదువుదాం. 31వ అధ్యాయం 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం నుంచి 15వ వచనాలు మనం చదువుతున్నాం. అలాగే 30వ వచనం మనం చదువుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నాతో పాటు మాట చెప్పండి. అందరూ స్వరమెత్తి మాట చెప్తాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. మరొక మాట చెప్పండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. హల్లెలూయా. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఉదయ కాలము దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన రోజు అని ప్రపంచం మొత్తం ఒక డేగా సెలబ్రేషన్ చేసుకుంటారు. ఈరోజు ఆ ప్రాముఖ్యమైన రోజు ఏంటంటే మహిళా దినోత్సవం. మహిళలైన మీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరి ఒక డే ఉంటుంది. ఈరోజు మీ డే, స్త్రీల డే, మహిళల డే అన్నమాట. తర్వాత మాది వచ్చి పురుషుల డే, ఆ తర్వాత చిన్నపిల్లల డే వచ్చి నవంబర్ 14 చిన్నపిల్లలు, ఆ తర్వాత మాస్టర్స్ డే వచ్చింది, ఆ తర్వాత స్పోర్ట్స్ డే, థైరాయిడ్ డే, షుగర్ డే, బీపీ డే. బీపీకి ఒక రోజు ఉందండి, షుగర్కి ఒక రోజు ఉందండి. ప్రతి దానికి లోపల డాక్టర్స్ డే, లాయర్స్ డే, ఇంజనీర్స్ డే. ఒక్కొక్కరికి ఈ 365 రోజులు, సంవత్సరానికి 365 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క డే వస్తుంది. ఈ రోజు ఏమొచ్చింది? మహిళలు స్త్రీలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈరోజు. కాబట్టి ఈరోజు మహిళా దినోత్సవం అని ప్రపంచం మొత్తం ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు యాక్టివిటీస్, కార్యక్రమాలు చేస్తూ ఉంటారు లోకంలో. కానీ బైబిల్లో ఉన్న కొంతమంది స్త్రీల గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. స్త్రీల గురించి బైబిల్లో ఏం చెప్తున్నారంటే, సొలొమోను సామెతలు 30వ వచనంలో అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఏ స్త్రీ కొనియాడబడుతుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. స్త్రీ లేనిదే సృష్టి లేదు. సృష్టిలో ఉండదనే దేవుడు మొదటిగా ఆదాము సృష్టించాడు. ఆదాము చక్కగా ఏదైనా తోటలో చక్కగా ఆయన కావలసిన ఆహారం తీసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆయన చక్కగా బ్రతుకుతూ జీవిస్తున్నారు. ఆదాముకి ఆలోచన రాలా, నాతో ఎవరు లేరే, నాకు ఎవరు తోడు లేరని ఆదాముకి ఆలోచన రాలా. ఆయన రోజు దేవుడితో మాట్లాడుతూ చక్కగా ఆ పళ్ళు ఆహారాలు తింటూ దేవుడితో చక్కగా వచ్చి సాయంకాలం కూడా దేవుడితో కలిసి మాట్లాడుతూ ఉండేవాడు ఆదాము. అది కాక 2వ అధ్యాయం. ఒక రోజు దేవుడికి ఒక ఆలోచన వచ్చింది.
అరే, ఆదాము ఒంటరిగా ఉంటున్నాడు, నేను ఉన్నంతసేపు నాతో మాట్లాడుతున్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత జంతువులే కదా, అవి మోగ జీవులే కదా, వాటితో ఏం మాట్లాడలేడు, చెట్టులు జంతువులే కదా, వాటితో ఏమి మాట్లాడలేడు, మరి నేను ఆయన కోసం ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఒక స్త్రీని నిర్మించాలి, సృష్టించాలి అనుకున్నాడు దేవుడు. మరొక పురుషుని సృష్టించాలి అనుకోలే దేవుడు. మరొక ఆదాము, రెండవ ఆదాము సృష్టించాలి అని అనుకోలే. ఆ మగ వ్యక్తికి, ఆదాముకు ఒక స్త్రీని సృష్టించాలని ఆలోచన కలిగింది. ఎవరికి? దేవుడికి. అందుకే బైబిల్ ఉంది, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అందుకే వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆలోచిస్తారు, మనోడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వాడికి గుదిబండ కట్టేస్తే, అంటే పెళ్లి చేసేస్తే అప్పుడు కొంచెం చిన్నగా ఉంటాడు అని అనుకుంటా ఉంటారు కదా. వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తే వాడికి కొంచెం బరువు బాధ్యతలు అని తెలుస్తా ఉంటే వాడికి ఒక సాటి అయిన సహాయకురాలు, అంటే ఒక అబ్బాయిని చూసి ఈ అబ్బాయి పెళ్లి చేయాలనే ఆలోచన కలుగుతా ఉంది తల్లిదండ్రులకి. మనకన్నా ముందుగా దేవుడికే వచ్చిన ఆలోచన. ఆదాముకి ఎవరు లేరని ఆయన గాఢ నిద్ర కలుగు చేశాడు. ఆదాము గాఢ మొత్తు ఎనస్థీషియన్ మొత్తం చేశాడు. ఆ ఎనస్థీషియన్ అనే డాక్టర్ కనిపెట్టాడు మొత్తు ముందు. ఆ మొత్తు ఎలా కనిపెట్టాడంటే, బైబిల్ చదివేటప్పుడే ఆదాముకు అంత గాఢ నిద్ర ఎలా కలిగిందంటే దాని సైంటిస్ట్ ఆలోచించి ఆ ముందు కనిపెట్టాడు. ఆయన పేరే ఎనస్థీషియన్. హల్లెలూయా. దేవుడు ముందుగానే సృష్టిలో ఆదాము తోడుగా ఒక గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్కట ఒక ఎముకలు తీసి ఆదాములో, అంటే మగవాడికి కొన్ని ఎముకలు ఎక్స్ట్రా పెట్టేసాడు దేవుడు. ఎముక తీసేసినా కూడా దేవుడు మంచిగా దానికి బాగా ఉంటాడని ఏం చేశాడంటే, ఆ ఎముకలు తీసేసి అక్కడ మాంసంతో పూర్తి చేసి ఆ ఎముకతో ఏం చేశాడంటే ఒక స్త్రీని సృష్టించాడు. హల్లెలూయా. ఇప్పుడు స్త్రీని సృష్టించినప్పుడు ఆ స్త్రీని నిర్మించి ఆదాము దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆదాము ఏం పేరు పెట్టాడు? ఆమెకి అవ్వ అని పేరు. హల్లెలూయా. హల్లెలూయా. ఆదాము దగ్గరికి ఆ స్త్రీని సృష్టించి దేవుడు ఆదాము దగ్గర తీసుకొచ్చినప్పుడు నాలో తీయబడింది కాబట్టి నారి ఈమె పేరు అవ్వ అని పేరు పెట్టాడు. ఆ రోజు నుంచి వాళ్ళు కలిసి ఉన్నా కానీ వారు భార్య భర్తలుగా మాత్రం జీవించారు. ఎందుకంటే వారి మీద వస్త్రాలు లేవు, కానీ బట్టలు లేకపోయినా కూడా వారు చాలా దైవత్వంగా ఉన్నారు. ఎందుకంటే దేవుడితో మాట్లాడే ఆ యొక్క ఆహ్లాదకరమైన స్థలం. కానీ ఎప్పుడైతే సైతాను వచ్చి ఆ పండు తినడంలో, అప్పుడు వారి నేత్రాలు ఏమైందంటే తెరవబట్టి అప్పుడు వారు పాపంలో పడిపోయారు. హల్లెలూయా. సరే, ఇది సృష్టి రహస్యం. ఆదాముల నుంచి అప్పుడు దేవుడు ఏర్పాటు చేసి ఆ పంట తీసుకొచ్చాడు. సరే, బైబిల్లో కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి ఆడవాళ్ళు, ఎందుకంటే ఇంటికి దీపం వెళ్ళాలన్నాము, ఇల్లు చక్కబెట్టాలన్నా, ఇల్లు బాగుండాలన్నా, కుటుంబం బాగుండాలన్నా, సమాజం బాగుండాలన్నా, పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, అసలు ఈ రోజు స్త్రీ లేనిదే ఏమీ లేదు. ఒకప్పుడు స్త్రీ ఇంటికే పరిమితమైంది, కానీ ఈరోజు విమానాలు నడుపుతున్నారు, ట్రైన్ నడుపుతున్నారు, పనులు నడుపుతున్నారు. అన్నింటిలో గవర్నమెంట్ కూడా 33% రిజర్వేషన్ ఇచ్చేసి మగవారికి తగ్గరంగా ఏది కూడా తక్కువ కాకుండా ఆడవాళ్ళు అన్ని స్థానాల్లో వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అందుకే ఏ ప్రభుత్వం వచ్చిన ఆడవాళ్ళకి ఫ్రీ అంటారు, బస్ ఫ్రీ అంటారు. ఇప్పుడు తమిళనాడులో వాళ్ళు ప్రకటిస్తున్నారు ఆడవాళ్ళకి బస్ ఫ్రీ అంటారు. అంటే ఎవరు చూసినా ఆడవాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు, మగవాళ్ళకి ఇవ్వలేదు. సరే, ఏదేమైనా స్త్రీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆమె చాలా కుటుంబానికి, సమాజానికి చాలా. కానీ బైబిల్ ఏం చెప్తుంది? కొన్ని మాటలు చదువుతున్నాం. బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఎవరి యందు? దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. 31వ అధ్యాయము 10వ వచనంలో గుణవతి అయిన భార్య. మొదటిగా మాట్లాడేమో
భయభక్తులు కలిగిన స్త్రీ. ఏ స్త్రీ అన్నామే? భయభక్తులు కలిగిన స్త్రీ. రెండవ స్త్రీ గుణవతి అయిన భార్య. మరి మూడవ మాట సామెతల గ్రంథం 14వ అధ్యాయం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెట్టును. యథార్థముగా ప్రవర్తించువాడు. చూడండి, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. మరొక స్త్రీ ఎవరన్న? జ్ఞానవంతురాలు. మొదటిగా ఏమో దేవుడు అంటే భయభక్తులు కలిగిన స్త్రీ. రెండవది గుణవతి అయిన భార్య. అసలు గుణవతి అయిన భార్య దొరకడం అరుదంట. ఆ అరుదైన ఆ గుణవతి అయిన భార్య ముత్యము కంటే అమూల్యమైన, ముత్యము కన్నా విలువైన ఆమె. ఇక్కడ ఏమంటాడు? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకును. మూడవ మాట స్త్రీ ఎవరంట? జ్ఞానవంతురాలు. తర్వాత మరొక మాట 19వ అధ్యాయం సామెతలు 19వ అధ్యాయం 14వ వచనం. గృహమును, విత్తమును, ఇతరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఏ భార్య అంటే ఈమె? సుబుద్ధి గల భార్య. సుబుద్ధి గల భార్య. గృహము, విత్తనము పితృలు ఇస్తారు, తల్లిదండ్రులు ఏమిస్తారు? ఆస్తిపాస్తులు ఇస్తారు. కానీ భార్య ఎవరి వాలి? దేవుడు. మంచి భార్య దొరికితే ఆ కుటుంబం, ఆ యజమానులకి తిరుగుడు. అందుకే సుబుద్ధి గల భార్య ఎవరిచ్చిన దానం అంట? యెహోవా యొక్క దానం ఇచ్చింది. అందుకే మంచి భార్య ఉన్నప్పుడు ఆ భర్త ఏం చేస్తాడంటే, నిజంగా నీకు ఇచ్చిన గిఫ్ట్ అయ్యా అని దేవునికి స్తోత్రాలు చెప్తా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మరొక స్త్రీ గురించి మనం చూద్దాం. 18వ అధ్యాయం, సామెతలు 18వ అధ్యాయం 22వ వచనం. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు. భార్య దొరికిన వానికి ఏం దొరుకుతారంట? మేలు. ఒక ఆయన బైబిల్లో చదువుతా, భార్య దొరికిన వారికి మేకు దొరికెను అన్నాడు. ఏం దొరికిందంట? మేకు. కొంతమంది ఆడవాళ్ళు ఎలా ఉంటారు? భర్తలకి మేకు ఎప్పుడు పురుస్తా ఉంటారు, పెద్ద పెట్టి ఆడి పెట్టి పురుస్తా ఉంటారు, అవసరం దొరికేస్తారు. అట్లా మేకులా ఉంటారు కొంతమంది. మేకులా ఉండకూడదు, కానీ ఎలా ఉండాలంట? మేలుకరంగా ఉంటారు. మేలుగా ఉండాలంటే భర్తకి. రెండోది. తర్వాత సామెతల గ్రంథం 27వ అధ్యాయం 15వ వచనం. 27వ అధ్యాయం 15వ వచనం. ముసురు దినమున ఇంకొక భార్య ఉన్నాం. ఏ భార్య? కయ్యాలి భార్య. అక్కడ అమ్మో ఆమె నేను నోరేయలేము బాబు అంటారు. ఆమె నేను నోరేయలేము బాబు అంటారు. ఏం భార్య? ఆ పేరు కయ్యాలి. అందరితో గొడవలే. రోడ్డు పోయేవాళ్ళు గొడవతో, కుక్కలతో గొడవలు, మనుషులతో గొడవలు, కాకులతో గొడవలు, పక్షులతో గొడవలు, కాకులతో, కోళ్ళతో గొడవలు, చిన్నపిల్లలతో కూడా పెద్ద అందరితో. ఏం భార్య? ఆ భార్య ఏం భార్య? కయ్యాలి భార్య. కయ్యాలి భార్య. ఆ కయ్యాలి భార్య దేంతో పట్టాడు? ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లు. ముసురు పట్టిందని బట్టి వాన ఏం చేస్తుంది? ముసురు పెట్టినప్పుడు వాన నీళ్లు కాతా ఉంటే, ముసురు పట్టిందంటే వాన కాతా, వర్షం పడతానే ఉంటుంది. ఈ గయ్యాలి భార్య కూడా మొత్తాన్ని ఏదో మాట్లాడుతూనే ఉంటుంది, వాగుతూనే ఉంటుంది. ఇక టేప్ వేస్తామో టేప్ పీకేసేలా మాట్లాడుతూ ఉంటుంది. అందుకే ఆమె ఏం పేరు పెట్టారు? గయ్యాలి. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇంతమంది రకాలమైన ఆడవాళ్ళు ఉన్నారు. మొదటిగా భయభక్తులు కలిగిన స్త్రీ అన్నారు. రెండవదిగా గుణవతి అయిన భార్య అన్నారు. మూడవదిగా మేలుకరమైన భార్య అన్నారు. జ్ఞానవంతురాలైన భార్య అంటున్నారు. తర్వాత సుబుద్ధి గల భార్య. తర్వాత గయ్యాలైన భార్య. మనమందరము యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీగా, గుణవతి అయిన భార్యగా, రెండోది జ్ఞానవంతురాలుగా,
ఆడవాళ్ళైన మీరందరూ ఉండుగాక. ఆమేన్. మీరు మీ భర్తలకి మేలుకరముగా ఉండుగాక. మేలుగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? మేలుగా మేలుగా ఉండకూడదు. మేలుగా ఉంటే ఎప్పుడు పొడుస్తాం. ఇంకా మేలుగా ఉండకూడదు. కొంతమంది ఇక వాళ్ళ జీవితం ఎప్పుడు రఫలాగా ఉంటారు. ఎప్పుడు రఫ ఎప్పుడు గయ్యాలతో మేలుగా కూర్చుంటారు. సరే, ఇది ఆడవాళ్ళు ఉండవలసిన దేవుడు చెప్పిన లక్షణం. కానీ కొంతమంది బైబిల్లో జ్ఞానవంతులైన ఆడవాళ్ళు ఉన్నారు, మూర్ఖురాలైన ఆడవాళ్ళు ఉన్నారు. మూర్ఖురాలైన ఆడవాళ్ళు వారి జీవితాన్ని ఎలా పాడు చేసుకున్నారో మనం చూద్దాము. ఆ తర్వాత జ్ఞానవంతులైన స్త్రీలు వారి ఇల్లును వారి కుటుంబాలను ఎలా కట్టుకున్నారో మనం చూద్దాం. మొదటిగా మూర్ఖురాలు కలిగిన స్త్రీలను కొంతమంది చూద్దాం. చూడండి, బైబిల్ తీయండి. న్యాయాధిపతులు 16వ అధ్యాయం. మూర్ఖురాలు, న్యాయాధిపతులు 16వ అధ్యాయం 16వ వచనం. పాత నిబంధన 213వ పేజీ. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 16వ వచనం. ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. తర్వాత అప్పుడు అతను తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదికి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరం చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వల్ల వదిలని ఆమెతో అనేను. హల్లెలూయా. సంసోను అనే ఒక మంచి న్యాయాధిపతి అయిన ఒక మంచి నాయకుడు, మంచి వ్యక్తి. సంసోను పుట్టక ముందులే తల్లి గర్భంలోనే ఉన్నప్పుడే ప్రతిష్ఠింపబడ్డాడు సంసోను అనే వ్యక్తి. ఆయన పుట్టుక కానించి జుట్టును కట్ చేసేవాడు కాదు, క్షౌరము చేయించేవాడు కాదు. ఆయన బలమంతా ఎక్కడ ఉందంటే క్షౌరములోనే ఉంది. అందుకే పుట్టిన కానీ ప్రతిష్ఠించారు అట్లా. ఆ జుట్టు అలా పెరుగుతూ ఉండేదే కానీ కట్ చేసేవాడు మాత్రం కాదు. అందుకే ఆయన ఏది చేసినా బలముతో చేసేవాడు. ఒకరోజు సింహమును ఏం చేశారంట? చించి పడేశారు. పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. ఇలాంటి బలశూరుడైన సంసోను ఒకరోజు ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఒక వేశ్యతో ఉన్నాడు. ఆ వేశ్య దెలీలాతో ఉన్నప్పుడు దెలీలాని కొంతమంది ఏం చేశారంటే, నీ దగ్గరికి వస్తూ పోతున్న వారికి మాకు అప్పగిస్తే నీకు ఇంత డబ్బులు ఇస్తాం, నీకు ఇంత డబ్బులు ఇస్తాం అని దెలీలాను డబ్బు ద్వారా పడేశారు. ఆ దెలీలా అనే ఆమె డబ్బుకు లొంగిపోయి తన దగ్గరికి వచ్చే ఆ సంస్థను ఎలా అప్పగించాలో ప్రయత్నంలో ఉంది. ఒకసారి వచ్చినప్పుడు ఆయన్ను లాలించి పాలించి లేకపోతే చక్కగా ప్రేమగా మాట్లాడుతూ, ఇదిగో నీ బలం ఎప్పుడు చెప్పవా అని అడిగింది. ఒకసారి అంటారు, నా బలము దానిలో ఉంది, దీన్ని నన్ను కట్టేస్తే నా బలం పోయింది. ఇంకోసారి ఏమో నన్ను కట్టేస్తే లేదా నన్ను ఇంకోటి చేస్తే నా బలం పోయింది అని రకరకాలు చెప్తూ వచ్చాడు. 2 సార్లు ఆమె ప్రయత్నం చేసినా కూడా ఆ బలము మళ్ళా ఆయనకు వచ్చింది. ఆ సమస్య నుంచి విడిపించి బయటపడ్డాడు. 3వసారి చాలా ఇక గట్టిగా పట్టుబట్టి ఏం చేసిందంట, ఇది వరకు నువ్వు ముమ్మారు ఎగతాళి చేసి నీ గొప్ప బలం దేనిలో ఉన్నదో నాకు తెలుపుకోని అతనితో ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించిన అనుదినము మూర్ఖురాలైన దెలీలా అనుదినము సంసోను ఏం చేసిందంటే బాధించి, ఇదిగో నేనంటే నీకు ప్రేమ లేదు, అందుకే నీ బలం ఎక్కడో నాకు చెప్పలేదు, ఈరోజు తేలిపోవాలి, నీ బలం ఎక్కడో చెప్పకపోతే ఇక నీతో నాకు
మీకు కుదరదు, పొత్తు కుదరదు, ఇక మీ దారి మీదే, నా దారి నాదే, ఇక మనం కలిసి ఉండడానికి అవకాశం లేదు చెప్తావా లేదా ఈ రోజు అని గట్టిగా పట్టుబట్టి ఆయన విసిగించేసి ఇక మగవాడు సంవత్సరం ఇక విసిగిపోయి చెప్పేశాడు, ఏమీ లేదు, నా ఫలము నా జుట్టులో, నా జుట్టు కత్తిరించేస్తే నా ఫలము మొత్తం పోతుంది అన్న. వెంటనే ఆయన సంవత్సరంలో చక్కగా ప్రేమలో దింపివేసి ఆయన గట్టిగా కట్టేసేసి చక్కగా నిద్రమంతులు పాడించేసి మెల్లిగా ఆ జుట్టు కత్తిరించడం మొదలు పెట్టేసి, ఎప్పుడైతే జుట్టు కత్తిరించడం మొదలు పెట్టేసిందో శత్రువులు నానే వచ్చారు. వచ్చి ఆయన మీద పడినప్పుడు సంవత్సరం ఉంటున్నాడు, ఆయన బలము ఆయనలో ఉందనుకుని ఆ మంచంలో నుంచి లేచి ఆయన కొడదామని వచ్చేసరికి కొట్టలేకపోతాడు. కారణం ఆయన బలమైంది పోయింది. హల్లెలూయా. చివరికి శత్రువులకు అప్పగించబడి ఒక చోట ఆయన రెండు కళ్ళు ఏం చేశారంటే పీకి పడేసి, రెండు కళ్ళు పీకి పడేసి శత్రువుల మధ్యలో ఒకరోజు నిలబెట్టారు. తెలియలా మూర్ఖురాలుగా ఉండి సంవత్సరం జీవితాన్ని ఏం చేసింది, నాశనం చేసేసి. ఈమె భయభక్తి కలిగిన స్త్రీయా, మూర్ఖురాలైన స్త్రీయా? మూర్ఖురాలైన స్త్రీ. ఈరోజు చాలా మంది ఆడవాళ్ళు సమాజంలో వాళ్ళ కుటుంబాలను వాళ్ళే నాశనం చేసుకుంటారు. వాళ్ళ చేతుల ద్వారా వాళ్ళ భర్తను చావుకుంటున్నారు. కోపం వచ్చినప్పుడు చావరాదు, దేని కింద కార్యక్రమంలో హస్తే బాగుంటుంది. చాలా మంది ఆడవాళ్ళు వారి భర్తలను అలా తిడుతున్నారు. అలా తిట్టడం బట్టి ఏదో ఒక రోజు ఏదో ఒక రోగం వచ్చి ఆ మనిషి ఏమవుతున్నాడు, రోగం వచ్చో యాక్సిడెంట్ అయ్యో ఇంకోటో చచ్చిపోతున్నారు. ఇది నిజం. జీవము మరణము దేంట్లో ఉన్నంత నాలుగులో ఉన్నాడు. ఈ స్త్రీ కూడా తను చచ్చిన పద్ధతి కానీ ఆ డబ్బు కోసం తెలియదు, ఆ డబ్బు కోసం ఆ సంస్థలను తన జీవితాన్ని నాశనం చేయడానికి ఆ స్త్రీ మూర్ఖురాలాగా ప్రవర్తించింది. అందుకే సంవత్సరంలో రెండు కళ్ళు పీకేస్తారు. చాలా జీవితం ఒక గొప్ప ప్రణాళికతో బయలుదేరిన సంవత్సరంలో ఒక గొప్ప శక్తి బలసూర్యుడు ఎంతలాంటి వ్యక్తులైనా అసలు విసిరి పడేసేవాడు. ఒక దవడ పచ్చి దవడ ఎముకతో ఒక దవడ ఎముకతో 1000 మందిని చంపేవాడు. అలాంటి వ్యక్తి ఈరోజు స్త్రీ చేతిలో మోసపోయి తన బలమంతా చెప్పేసుకుని చివరికి కళ్ళు కూడా పోయేంత పరిస్థితికి ఈరోజు వచ్చేసింది. అందుకే బైబిల్ చెప్తుంది, పరస్త్రీ జోలికి వెళ్ళబోదు. పరస్త్రీ అది నిన్ను లాలించి ఇది చేసి అది చేసి నీ జీవితాన్ని నాశనం చేసింది కాబట్టి దాని జోలికి నువ్వు వెళ్ళదు. ఈరోజు అనేక మంది పరస్త్రీల జోలికి వెళ్ళి వారి జీవితాలు రోగాలపై చేసి ఎయిడ్స్ పరంగా చేసేసుకుని చివరికి తన భార్య కూడా ఆ రోగం అంటించేసి చివరికి ఆ జీవితాన్ని నాశనం చేసుకున్న స్త్రీలు కుటుంబాలు లోకంలో మనం ఎంతో మందిని చూస్తున్నాం. అందుకే బైబిల్ చెప్తుంది, మూర్ఖురాలైన ఎవరైనా తెలియదా. రెండవ స్త్రీ గురించి తర్వాత యోబు గ్రంథం 2వ అధ్యాయం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదువు. అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల పురుగులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోపుతుండగా చిల్లపైకి తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలవేయుదువా? దేవుని దూషించి మరణం కమ్మలేదు. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుమా? కీడును మనము అనుభవింపతగదా అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భర్త చాలా కష్టాల్లో ఉన్నాడు. మన భార్య ఎలా ఉండాలి? ధైర్యం చెప్పాలి, ఆదరించాలి, ఓదార్చాలి. భర్త కంటే మీకు నగ్నతను చెప్తున్నాను. భర్త ఎన్ని టెన్షన్లో ఉన్నా, ఎన్ని సమస్యలో ఉన్నా, ఒక భార్యగా తన భర్తను చూపించాల్సిన ప్రేమ చూపిస్తూ ఆ సమస్యల గురించి
మరలా ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే సమస్య రిపీట్ చేస్తూ విసిగించకూడదు. ఈరోజు చాలా మంది స్త్రీలు బయటంతా టెన్షన్తో ఉంటాడు, రకరకాల టెన్షన్లో ఉంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె ఇంటిలో టెన్షన్లో పెడతా ఉంటుంది, ఇంట్లో టెన్షన్లో పెడతా ఉంటుంది. ఇప్పుడు బయట టెన్షన్ తట్టుకోవాలా, ఇంట్లో టెన్షన్ తట్టుకోవాలా? కానీ జ్ఞానం కలిగిన స్త్రీ కుటుంబాన్ని చక్కగా సర్దు పెట్టుకుని టెన్షన్, అసలే టెన్షన్ ఉన్నప్పుడు ఆ టెన్షన్ చెప్పకూడదు. ఇంట్లో ఉంటాను చక్కగా హ్యాపీగా, కొంచెం సంతోషంగా, కొంచెం ఆయన యొక్క పరిస్థితిని అర్థం చేసుకున్న టైంలో చెప్పాల్సిన విషయం చెప్తే అది జ్ఞానం కలిగిస్తుంది. ఇప్పుడు యోగ జీవితం ఎలా ఉందంటే ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, అన్ని పోయినాయి. ఒకరోజు ఆయన రోగిగా అయిపోయాడు. కురుపులతో ఆయన శరీరం అంతా, దేహం అంతా కురుపులతో బయటైపోయింది. చిన్న పెంకు తీసుకుని కోరుకుంటున్నాడు, రక్తం కారుతుంది, చీమ వస్తుంది. భార్య పక్కనే ఉంది. ఇంకా భక్తి అంటాడయ్యా, ఆస్తి పోయింది, అన్నీ పోయింది, అంత నష్టం వచ్చింది, ఇంకా దేవుడు భక్తి ప్రార్థన అంటాడయ్యా. ఏమనుంది? దేవుడును దూషించి, దేవుడును భార్య అంటుంది, ఇంకా యథార్థత వదలకుందావా? దేవుడిని దూషించి మరణం అంటే చెప్పింది. నువ్వేమవుతావు? ఏబు భార్య. అందుకే ఏబు భార్య పేరు రాయల బైబిల్లో. చాలా మంది బైబిల్లో ఆడవాళ్ళ పేరు రాశారంటే ఒక చరిత్ర ఉంది దానికి. బైబిల్లో కొంతమంది పేరు రాయాలంటే అవసరం లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఏబు భార్య అంటుంది, నువ్వు చచ్చిపో అంటుంది, దేవుడిని దూషించి చావు అంటుంది. ఏ స్త్రీ అయినా, ఏ భార్య అయినా భర్త చావుడు కోరుకునిందా? కోరుకున్నదంటే ఆ మూర్ఖురాలే, ఆ నిజమైన కులవతైన భార్య కాదు, వైభక్తులు కలిగిన భార్య కాదు. అందుకే ఈమె మూర్ఖురాలు. డబ్బు ఉన్నప్పుడేమో డబ్బు బాగా తెస్తున్నప్పుడు మా ఆయన బంగారం. ఇప్పుడు డబ్బు పోయింది, ఆస్తి పోయింది, పిల్లలు పోయింది, అన్ని పోయినప్పుడు యోగుకున్నంత విశ్వాసం భార్యకి ఎందుకు లేదు? అరే దేవుడు అన్ని ఇచ్చాడు. ఒకసారి మనకి ఈ రోజు కష్టం వచ్చింది, బాధ వచ్చిందని భయపడుకోకుండా మనం కూడా భక్తులు ఇంకా గట్టిగా నిలబడదాం, నా భర్తలాగా నేను కూడా నిలబడదాను అనుకోవాలిగా. అనుకోకుండా అన్ని భార్య భక్తులు ఆలోచన తెస్తున్నప్పుడు ఏమో ఎంతో భక్తులు ప్రేమిస్తారు. ఒకరోజు ఏమీ లేదనుకో, వెలుగు తీసురా, సంపాదన తెస్తేనేనా భర్తతో జీవించేది? సంపాదించి తెస్తేనేనా భర్తతో ప్రేమగా మాట్లాడేది? ఏదైనా తెస్తేనేనా భర్తతో మంచిగా ఉండేది? అసలు ఆయన బతికి క్షేమముగా బయట తిరిగి ఇంటికి వచ్చాడంటే దాన్ని బట్టే ఆ స్త్రీ దేవునికి స్తుతించాలి. ఈమె ఈ స్త్రీ ఏం చేసిందంటే, నువ్వు దేవుడిని దూషించి చచ్చిపోవాలి. అప్పుడు యోగు అన్నాడు, ఆమె ఒక మాట బట్టి తిచ్చలా మాట్లాడు, మూర్ఖురాలులాగా. ఏ మూర్ఖురాలా ఇట్లా మాట్లాడుతావేంటే అనాలా? ఏమన్నాడు? మూర్ఖురాలులాగా నువ్వు మాట్లాడుతున్నావమ్మా, తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. దేవుడు అన్ని ఇచ్చింది మనకు. ఒక్కొక్కప్పుడు ఏదో కష్టం వచ్చిందని మన దేవుడు దూషించకూడదు, బాధ వచ్చిందని దేవుడు దూషించకూడదు, రోగం వచ్చిందని దేవుడు దూషించకూడదు. ఒకవేళ శ్రమల దేవుడు ఎందుకు ఇచ్చాడేమో, ఎందుకు వచ్చినా మనకు తెలియదు. మనం ఓపిక కలిగి ఉందాం, ప్రార్థన చేసుకుందాం, మనందరూ భయభక్తి కలిగి ఉందాం, మళ్ళా దేవుడు ఇస్తారు కదా అని విశ్వాసం ఉందాం అని యోగు అన్నాడే. కానీ ఏ మూర్ఖులారా, సైతానా అని ఒక్క మాటలో మాట్లాడారు. అందుకే యోగు యొక్క భక్తిని చూసి దేవుడు మళ్ళా కోల్పోయిన దానికంటే రెండంతలుగా యోగుకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ యోగు భార్య ఎలాంటి కాదు? మూర్ఖురాలని భార్య. తెలియదా ఎలాంటి భార్య, ఎలాంటి స్త్రీ? మూర్ఖురాలని తెలియదా? యోగు భార్య ఎలాంటిది? మూర్ఖురాలైన భార్య. మరొక స్త్రీ చూద్దాం. మొదటి రాజు 20వ అధ్యాయం. మొదటి రాజు గ్రంథం 20వ అధ్యాయం. మొదటి రాజు గ్రంథం 21వ అధ్యాయం 7వ అధ్యాయం 7వ వచనం నుంచి 25వ వచనం వరకు చదవాలి. అంత అవసరం లేదు, మనం చివరిగా చదువుకున్నాం. ఏం చదువుకున్నాం అంటే 23 నుంచి
23 చూద్దాం. మరియు యెజబెలు గూర్చి ఆ. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ. యెజ్రెయేలు ప్రాకారమునద్ద కుక్కలు యెజబెలు తినివేయును. పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును. బయటి భూములలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పాను. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తనను తాను అమ్ముకున్న ఆహాబు వంటి వాడు ఎవడనూ లేడు. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేశాడు. వీళ్ళు ప్రభువుని ఎరగిన వారు కాదు, ఎరిగిన వారే. ఈ యెజబెలు అనే ఒక స్త్రీ పేరు. అందుకే యెజబెలు ఆత్మ ఎవరు కొనకూడదు. ఆమె స్త్రీలు కొనాల్సిన గర్వంతో లక్షణం. అపవిత్ర ఆత్మ కలిగిన స్త్రీ, కామముతో నిండిన స్త్రీ, గర్వముతో, ధనాశ, లోకాశ, శరీరాశ, నేత్రాశతో కలిగిన స్త్రీ. ఆ భార్య మాట ఎవరు విన్నారంటే ఆహాబు విని తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టి కీడు చేసి తను తాను అమ్ముకున్న ఆహాబు వంటి వాడు ఎవడను. భార్య మాట విని ఆహాబు చెడు చేశాడు, కీడు చేశాడు. ఒక రాజు కీడు చేశాడు భార్య మాట విని. ఈమె ఏ భార్య? గుణవతైన భార్య, మూర్ఖురాలని భార్య, మూర్ఖురాలు. సాధ్యమైనంత వరకు భర్తను దేవుడికి దగ్గరగా నడిపించే స్త్రీగా ఉండాలి కానీ దేవుడిని దూషించి దేవుడికి వ్యతిరేకంగా తప్పు చెయ్యి అనే స్త్రీగా ఉండకూడదు. ఈ స్త్రీ యెజబెలు అనే స్త్రీ. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక సంఘం గురించి మాట్లాడేటప్పుడు దేవుడు చెప్తాడు, మీలో యెజబెలు ఆత్మ కలిగిన లక్షణాలు మీలో ఉన్నాయి. అంటే అంత భయంకరమైన స్త్రీ లక్షణం, సైతాన్ లక్షణం, అపవిత్రాత్మ లక్షణం, కామంతో, దురాశతో, గర్వంతో, ఈర్ష్యతో నిండబడిన స్త్రీ యొక్క లక్షణం. ఆ యొక్క స్త్రీ తన భర్తను ఏం చేసిందంటే కీడు చేయడానికి ప్రేరేపించేసింది. చివరికి వాళ్ళ జీవితాలు ఎలా అయిపోయినాక కుక్కలు ఏం చేసిందంటే పట్టణం చచ్చు ఆహాబు సంబంధితులను కుక్కలను తినివేయును. బయట భూములు చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయను అని చెప్పాను. చివరికి కుక్కలు నాకేసి పక్షులు వచ్చి తినేసేంత దౌర్భాగ్యమైన పరిస్థితి వారికి వచ్చింది. అందుకే భార్య చాలా ఇంపార్టెంట్. స్త్రీ ఒక కుటుంబాన్ని కట్టాలన్నా, ఒక ఇల్లు నిలబెట్టాలన్నా, ఒక ఇల్లును పాడు చేయాలన్నా, సమాజంలో కానీ సంఘంలో కానీ స్త్రీ పాత్ర చాలా ఉంది. ఆనాడు బైబిల్లో ఒక స్త్రీ ఉంది, వేశ్య అయిన ఒక స్త్రీ. యేసు ప్రభువు చూడగానే రక్షణ తెలుసుకున్న తర్వాత ఏం చేసింది? ఆ యొక్క ఊరిని విదేశీ దేవుని దగ్గరికి తీసుకొచ్చింది, సమరయేసింది. హల్లెలూయా. స్త్రీ పాత్ర సమాజం చాలా విలువ. మగవారు 2 మాటలే మాట్లాడగలుగుతారు కానీ ఆడవారికి విస్తారమైన మాటలు వస్తూనే ఉంటాయి. లోపల జరగ ముందు ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటారు. అది ఓడతానే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటారు. స్టాప్ దానికి. ఆ జరగది నువ్వు దేనికి ఉపయోగించాలి తెలుసా? దేవుని మాటలు చెప్పడానికి, దేవుని మాటలు నలుగురు చెప్పి దేవుని మందిరానికి తీస్తారు. హల్లెలూయా. మూర్ఖులైన ఎవరైనా యెజబెలు కలిగిన. మరో ప్రశ్న చూద్దాం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. 417వ పేజ్ పాత నిబంధన. తొందరగా తీయండి. మళ్ళా వేరే విషయం చెప్పాలి. బైబిల్ తెలిస్తే చెప్పాలి. ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల 5వ అధ్యాయము 14వ వచనం. అతని భార్య అయిన జయేషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించు. దాని మీద బొద్దికే ఉరి తీయబడినట్టు రేపు నీవు రాజుతో మనవి చేయు. తర్వాత నీవు సంతోషంగా రాజుతో కూడా విందులకు పోదు అని అతనితో చెప్పింది. ఈ సంగతి హామానుకు యుక్తముగా కనబడిన అతడు ఉరిపియ ఒకటి సిద్ధము చేయించును. హామాను భార్య పేరు జెరెషు. ఈ స్త్రీ పేరు ఏంటంట? జెరెషు.
ఈ స్త్రీ చేసిన పని ఏంటంటే హామాను మొర్దెకైని చంపడానికి ఇంటికాడ ఒక ఉరిపోయిన సిద్ధం చేశాడు. దానికి జెరెష్ హామాను యొక్క భార్య జెరెష్ ఏమంటుందంటే ఆ మొర్దెకైని చంపడానికి ఈ విధంగా మన ఇంటి ఉరిపోయిన సిద్ధపడుతాం, దీనికి నా సహాయ సహకారంగా ఉంటే ఆ మొర్దెకైని లేపేద్దామని భర్తకు ఈ మనిషిని చంపడానికి ఫుల్గా సపోర్ట్ చేస్తారు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఆడవాళ్ళు భర్తతో కలిసి, కొంతమంది ఏమో ప్రియుడితో కలిసి భర్తలు లేపేస్తారు. మన ఈ మధ్యనే దగ్గర ఎక్కడ జరిగింది, ఒక ప్రియుడితో కలిసి తన భర్తను లేపేసింది. ఎంత భయంకరమైన వార్తలు రోజులు మనం చూస్తున్నాం. ఈ జెరెష్ అనే మూర్ఖులైన భార్య తన భర్త మొర్దెకైని చంపుదామని ఉరికేకు సిద్ధం చేస్తుంటే, అయ్యా బుద్ధయ్యా, తప్పయ్యా, మనిషిని చంపకూడదయ్యా, ఆ మనిషిని చంపితే పాపం మనకు వచ్చిందయ్యా అని ఆమె ఆపాలి. కీడు చేస్తుంటే భర్త తప్పు చేస్తుంటే గది తప్పు అని చెప్పాలి. చెప్పడం తప్పులేదు. భర్త సరైన మార్గం నడవకుండా చెడు మార్గం నడుస్తున్నారు చెప్పచ్చు, అయ్యా ఈ తాగుడు వద్దు, ఈ ఆల్కహాల్ వద్దు, ఈ పాపం వద్దు, ఈ చెడు వద్దు, ఇదిగో వాళ్ళ మీద ఇలాగ చెడు ప్రయత్నం, చంపే ప్రయత్నం చేయొద్దు, అది మనకి మన పిల్లలకు మంచిది కాదు అని చెప్పాలి. చెప్పకపోకుండా ఆ చంపేయడానికి, మొర్దెకైని చంపడానికి హామాను ఏ ప్రయత్నం చేస్తారో దానికి భార్య ఫుల్ సపోర్ట్. ఎవరికి? హామాను. హల్లెలూయా. కాబట్టి ఈ స్త్రీ ఎలాంటిదంట? మూర్ఖురాలైన స్త్రీ. ఆమె పేరు జెరెష్. మరొక స్త్రీ చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయం. కొత్త నిబంధన మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయం. అప్పుడు హేరోదు కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా భక్తిని కూర్చున్న వారిని సంతోషపరచిన కనుక, రాజు నీకు ఇష్టమైన ఏదైనా నన్ను అడుగు, నేను నీకు ఇచ్చిందని ఆ చిన్నవాడితో చెప్పాను. మరి నీవు నా రాజ్యం సగం పట్టుకు ఏమడినా నీకు ఇచ్చింది అతను ఆమెతో ఒడ్డు పెట్టుకుంది కనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగిదని తన తల్లిని అడగగా, ఆమె బాప్తీసునిచ్చు యోహాను తల అడుగుమని. వెంటనే ఆమె త్వరగా రాజులకు వచ్చి బాప్తీసునిచ్చు యోహాను తల పల్లెములో పెట్టి ఇప్పుడే నాకు అప్పగింప కోరుచున్నామని చెప్పారు. రాజు బహుగా దుఃఖపడి గాని తాను పెట్టుకున్న ఒడ్డు నిమిత్తం, తనతో కూర్చుని వారి నిమిత్తం ఆమెకు ఈయను అనలేకపోయింది. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక 10 రోజులు పంపడు. వాడు వెళ్ళి చెరసాలలో అతని తల పెట్టి. హల్లెలూయా. చూడండి, కొంతమంది ఆడవారు హేరోదు రాజు కుమార్తె అందరూ ముందు నాట్యం ఆడినప్పుడు అందరూ సంతోషపడ్డారు. రాజు అన్నాడు, నీకేం కావాలమ్మా అన్నాడు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే వెళ్ళి మమ్మల్ని వస్తానని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏమన్నా తెలుసా, అమ్మా నీకేం కావాలో అనుకుంటున్నాడు అని అంటే ఏమేమో తెలుసా, ఇదే అవకాశం. ఎప్పటి నుంచో యోహాను మీద పగబెట్టుకుంది. ఎందుకు? యోహాను వాస్తవమైన బోధ చేస్తున్నాడు, ఖచ్చితమైన సేవ చేస్తున్నాడు. ఇదిగో నువ్వు చేసే తప్పు, హేరోదు పలానా ఉంచుకున్నావు, ఈ తప్పు అని ఈ ప్రవక్త యోహాను ఖచ్చితంగా చెబుతున్నాడు. ఈమె కోపం వస్తుంది. ఈమె కోపం వచ్చి ఎప్పుడు యోహాను దొరుకుతాడా అనుకుంది. ఒకరోజు ఆయన చెరసాల వేశారు. వేసిన కొద్ది రోజుల తర్వాత ఈ హేరోదు రాజు దగ్గర కుమార్తె నాట్యం ఆడుతున్నప్పుడు అందరూ సంతోషపడ్డారు. కోరిక ఏంటి అని తండ్రి అడిగాడు. అప్పుడు ఏమొచ్చి ఆ తల్లి అడిగింది. ఇప్పుడు తల్లికి అవకాశం వచ్చి అంటుంది, నువ్వు ఏం కోరద్దు, రాజ్యం ఉంది ఏముంది, కానీ ఆ చెరసాలలో ఉన్న యోహాను తలలో చెగలమను అదే నీ కోరిక అని చెప్పాను. ఆ అమ్మాయి వెళ్ళి ఆ కోరిక తెస్తా, చెరసాలలో ఉన్న ప్రవక్త అయిన యోహాను తల నాకు కావాలి. హల్లెలూయా. ఆయన రాజుగారి కాబట్టి ఇచ్చిన మాట దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలని ఒక సైనికులు పంపించి చెరసాలలో ఉన్న ప్రవక్త యోహాను అనే మంచి సావుకుడు తలలో ఏం చేశాడట,
తెగ నరికేసి పల్లెలో పెట్టుకుని ఆ స్త్రీ దగ్గరికి ఆ వ్యక్తి దగ్గర తీసుకొచ్చారు. కానీ వాళ్ళ జీవితాలు బాగుంటాయా? బాగా. చివరికి ఒక్క చావు వచ్చిపోయారు. ఆ స్త్రీ కానీ ఆ హేరోదు కానీ భయంకరమైన చావు వచ్చింది. కానీ ప్రేమ వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే ఏ స్త్రీలాగా ఉన్నారు? మూర్ఖురాజు. ఒకరోజు దావీదు మందస్సాన్ని తీసుకుని చక్కగా నాట్యమాడుతూ వాయించాలతో తమ్ములతో సితారాలతో నాట్యమాడుతూ రాజు అయింది కూడా పరవశించిపోయి తన మీద పై వస్త్రం కింద పడిపోయిన పట్టించుకోకుండా నా దేవుడి మందస్సము దావీదు గుడారము తీసుకెళ్తానని సంతోషంతో నాట్యమాడుతూ వెళ్తున్నాడు. ఎవరు? దావీదు. ఒక రాజు. కిటికీలో నుంచి ఒక అమ్మాయి చూసింది, ఒక ఆమె చూసింది. ఆమె ఎవరు? మేకాలు. చూసి ఎగతాళి చేసి దావీదు ఏంటి రాజు అయింది కూడా ఆ మనసు అలా నాట్యమాడుతానేంటి, పై వస్త్రం పడిపోయిందని చూసుకోకుండా, పై వస్త్రం పట్టలేం కాదు, పైన మనం కావాల్సుకుంటాం కదా, అలాంటి వస్త్రం కిందడిపోయినా కూడా పట్టించుకోకుండా అంత పరవశించి నాట్యమాడతారు ఏంటని ఆయన ఎగతాళి చేసిందంటే ఆ రోజు నుంచి ఆమె గర్భం ఏమైందంట? మూయబడి. ఇక భయభక్తులైన స్త్రీయా, జ్ఞానవంతులైన స్త్రీయా, మూర్ఖులైన స్త్రీయా, భయభక్తులైన స్త్రీయా, మూర్ఖుల. ఈరోజు చాలా మంది స్త్రీలు వాళ్ళ నోటి ద్వారా వారి శాపం తెచ్చుకుంటారు. వాళ్ళు మాట్లాడే మాటలు బట్టే శ్రమ తెచ్చుకుంటున్నారు. అందుకే మూర్ఖురాలైన స్త్రీలుగా మనం ఉండడానికి వీలు లేదు. చాలా సమస్యలు కుటుంబాల్లో ఎవరి ద్వారా వస్తుంది సార్? ఆడవాళ్ళ ద్వారా వస్తుంది. ఆడవాళ్ళ ద్వారానే ఎక్కువ సమస్యలు వస్తాయి. ఇట్లా అత్తమామ దగ్గర నుంచి అయినా, ఆడ తల్లిదండ్రుల దగ్గర నుంచి అయినా, సమాజంలోనైనా, బయట ఎవరైనా సరే ఎక్కువ శాతం సమస్యలు రావడానికి కారణం స్త్రీయే. అందుకే మనం మూర్ఖురాలుగా ఉండకూడదు, కానీ జ్ఞానవంతురాలుగా, సుబుద్ధి కలిగిన స్త్రీగా, గుణవతైన భార్యగా, భయభక్తులు కలిగిన స్త్రీగా మనము ఉండుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు భయభక్తులు కలిగిన స్త్రీ గురించి ఒక ఇద్దరు ముగ్గురు చెప్పి గబగబా మనం ప్రార్థన చేసుకుంటాం. చూడండి, రూతు గ్రంథం 1:16. భయభక్తులు కలిగిన స్త్రీ ఎలా ఉండేది చూద్దాం. ఇప్పుడు దాకా మూర్ఖురాల గురించి చదివాము. భయభక్తులు కలిగిన స్త్రీ నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు వృద్ధి పొంది చోటను నేను వృద్ధి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయును గాక. తనతో కూడా వచ్చినప్పుడు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందుని గురించి ఆమెతో మాట్లాడటం మానేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నయోమి చాలా కష్టాలు, అంత చాలా బాధలో ఉంది. భర్తను కోల్పోయింది, ఇద్దరు కొడుకులు కోల్పోయింది. ఇద్దరు కోడలను పిలిచి, పెద్ద కోడలు బాధపడి పిలిచి, కూతురు పిలిచి, అమ్మా నాకు ఇంకా పిల్లలు లేరు, మీరు వెళ్ళి మళ్ళా పెళ్లి చేసుకుని మీ జీవితాలు హ్యాపీగా గడపండి అని అంటారు. గొప్ప మంచి మాట అన్నారు కానీ అంతకు ముందు పెట్టి వెళ్ళిపోయింది. కానీ రూతు అందుకే బైబిల్లో యేసు ప్రభు ఈ భూమి మీద రావడానికి ఆమెను వాడుకున్నాడు. హల్లెలూయా. ఒక అన్యురాలైన రూతు అత్తతో అంటుంది, అత్త ఆ మాట అనబాకు, నీ దేవుడే నా దేవుడు, నన్ను వెళ్ళిపో అని మాట అనబాకు. నష్టమో ఇష్టమో అయిష్టమో నీ కుమారుడు పెళ్లి చేసుకున్నాను, ఆయన ఇప్పుడు లేడు, ఇప్పుడు నువ్వు ఎలా బతుకుతావో నేను ఎలా బతుకుతావు, నువ్వు ఎక్కడ ఉంటావో నేను ఎక్కడ ఉంటా, నువ్వు ఎక్కడ పడుకుంటే ఎక్కడ పడుకుంటా, నువ్వేం తింటే నేను అది తింటా. ఇక ఇంతకంటే మరణమే, ఒక మరణం వచ్చిందనుకో, చావు వచ్చిందనుకో, ముందు నాకు చావు వస్తే నువ్వు తెచ్చుకోవాలి, లేదా ముందు నీకు మరణం వస్తే నువ్వు తెచ్చుకోవాలి. అదొకటే మన ఇద్దరు ఏం చేసింది? ఎడబాటు చేసింది. కానీ ఇది ఏది కూడా మన ఎడబాటు చేయకూడదు. నువ్వు వెళ్ళిపో మన అనబాకు, నీతో పాటు నేను వస్తాను. హల్లెలూయా. ఈ స్త్రీ ఎలాంటి స్త్రీ? జ్ఞానవంతురాలైన స్త్రీ, భయభక్తులు కలిగిన స్త్రీ. నయోమి దేవుడు అంటే భయభక్తులు జీవించిన స్త్రీ కాబట్టి అత్త దగ్గర నుంచి కోడలు భయభక్తులు నేర్చుకుంది. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుని ఆ దేవుడి గొప్పతనం తెలుసుకుని, ఆ దేవుడి గురించి తెలుసుకుని, దేవుడే మా అత్త దేవుడే నా దేవుడు, మా అత్త ఆరాధించే
దేవుడు కాబట్టి నేను మా అత్తలాగా ఆ దేవుడు ఏ విధంగా ఉండమంటున్నాడు, నేను అలా ఉంటానని అత్తతో పాటు వచ్చినప్పుడు, దేవుడు నమ్మి అత్తతో పాటు వచ్చినప్పుడు దేవుడు ఆమెకి ఆమె అన్యాయం చేశాడా? చేయాలి. కొద్ది రోజులు కష్టాలు వచ్చింది, కొద్ది రోజులు బాధ వచ్చింది. ఆ తర్వాత నయోమి రూతుకు మంచి వివాహం చేసి ఆ ఊరిలోని ఆ దేశంలోని పెద్ద ఆసామి బోయేజు ఆమె అతనితో వివాహం చేసి వాళ్ళ ద్వారా ఎవరు పుట్టాడు? ఒబద్యా పుట్టాడు. ఒబద్యా యెషయా పుట్టాడు. ఆ యెషయా సంతానం నుంచి పుట్టినవాడు దావీదు. దావీదు సంతానం నుంచి పుట్టినవాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. చూసారా భయభక్తులు కలిగిన స్త్రీ యొక్క క్యారెక్టర్ ఎలా ఉంది? భయభక్తుల స్త్రీ అన్నింటిని ఓర్చుకునేది, అన్నింటినీ ఓర్చుకునేది. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నింద వచ్చినా ఓర్చుకుని దేవుని వైపు చూసే స్త్రీలా ఉండాలి. మనమందరం దేవుని వైపు చూసే వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఇంట్లో వాళ్ళు విడిచిపెట్టకూడదు. భార్యను విడిచిపెట్టి, భర్తను విడిచిపెట్టకూడదు, అత్తను విడిచిపెట్టకూడదు. ఈ రూతు విడిచిపెట్టాల. ఏం చేసింది? హత్తుకున్నాం. ఈ రోజు హత్తుకునే వాళ్ళు ఎంతమంది ఈ లోకంలో ఎవరు లేదు. అందుకే దేవుడు మాత్రమే మనం హత్తుకున్నప్పుడు దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. భయభక్తులు కలిగిన రూతు. మరొక స్త్రీ చూద్దాం. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 36వ వచనం. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 36వ వచనం. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉండుగా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయు. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో అనెను. చూడండి, యెఫ్తా కుమార్తె. యెఫ్తా యుద్ధం చేయడానికి వెళ్ళాడు. యుద్ధం చేసేటప్పుడు ముందు వెళ్ళేటప్పుడు ఎవరంటే, యుద్ధం చేసిన తిరిగి వచ్చే లోపు ఎవరైతే ఎదురొస్తారో వారిని బలిస్తాను ప్రభు అన్నాడు. యెఫ్తాకు ఒకటే కుమార్తె, ఇంకా పిల్లలు లేదు, మగ పిల్లలు లేదు, ఆడపిల్లలు, ఒకటే కుమార్తె. యెఫ్తా అనే వ్యక్తి యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు, యుద్ధం చేసి గెలిచి వచ్చేటప్పుడు వాళ్ళ కూతురు లేదు. ఎవరు లేరు? కూతురు, కుమార్తె లేదు. కానీ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరు మొక్కుబడి చేసుకున్నాడు దేవుడితో? నేను యుద్ధం చేసి గెలిచి వచ్చేటప్పుడు ఎవరైతే ఎదురొస్తారో, అది జంతువా మనిషి కూటమి, వారిని ఏమిస్తాను? బలిగా ఇస్తాను. ఇప్పుడు ఎవరు ఎదురొచ్చారు? కుమార్తె ఎదురొచ్చారు. ఎడవటం మొదలుపెట్టాడు, బాధపడటం మొదలుపెట్టాడు. ఆ విషయాన్ని కుమార్తె చెప్పాడు. అమ్మా, నేను యుద్ధం గెలిచిన తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళకి నేను బలి, ఆ మనిషిని కానీ జంతువుని కానీ దేవుడిని బలిస్తానన్నానంటే, కుమార్తె అంతే వెంటనే, నానా నువ్వు దేవుడితో ఏ వాగ్దానం చేసావో ఆ వాగ్దానము నెరవేర్చు, అందుకని నానా నువ్వు చంపుతావు అని మాత్రం అనలా. ఈమె ఏ స్త్రీ? భయభక్తులు జ్ఞానవంతురాలైన స్త్రీ. హల్లెలూయా. చూడు ఎంత దేవుడు భయభక్తులు తెలిగిందో. అవును, మా నాన్న దేవుడితో వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నా పట్ల నెరవేర్చాలనుకున్నాడు. సరే నెరవేర్చి, నా ప్రాణం పోయినా పోలేదు, దేవుడికి నేను ఏమైపోతాను? బలిగా అయిపోతానని తను తాను సమర్పించుకుంది. ఆమేన్. హల్లెలూయా. మరొక మాట చూద్దాం. లోకాసు వార్త 1:37 వచ్చింది. లోకాసు వార్త 1:37 వచ్చింది. నీవు గర్భము ధరించి 1:37 వచ్చింది. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని అందరి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళను. అదేనా? 1:38 లోకాసు వార్త 38 చెప్పారు. లోకాసు వార్త 1:38. అందుకు మరియా, ప్రభువు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని అందరి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్యకైన మరియా ప్రార్థన చేసుకుంటాడు. దేవదూత వచ్చాడు, నువ్వు గర్భం ధరించబోతున్నావు, మీ ద్వారా కుమారుడు పుట్టబోతున్నాడు, ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. కన్యకని వివాహం నిశ్చితార్థమైంది.
పెళ్లి కాలేదు ఇంకా, ఇప్పుడు నేను గర్భం ధరించానంటే నలుగురు ఏమనుకుంటారు, నన్ను ఎండగడతారేమో, నన్ను అవమానపరుస్తారేమో, నన్ను ఇబ్బంది పెడతారేమో అని అనుకోలే. ఆ ఒకే మాట్లాడు, ప్రభువా నీ ప్రభు దాసువారు నీ మాట చొప్పున నాకు జరుగును కాక. మరి ఏ స్త్రీ అంట? జ్ఞానవంతురాలైన స్త్రీ. అంటే దైవ చిత్తానికి ఆమె లోబడి, శ్రమ వచ్చినా నింద వచ్చినా నా ద్వారా రక్షణ ఈ లోకానికి వస్తాడంటే నేను నమ్ముతాను, విశ్వసిస్తానని దైవ చిత్తానికి ఆమె లోబడి జ్ఞానవంతురాలుగా తన దేవునికి అప్పగించు. హల్లెలూయా. మరొక మాట చదువుతాం, చూడండి. మొదటి సమయం గ్రంథం 1:15. మొదటి సమయం గ్రంథం 1:15. నా ఏలినవాడా, నేను మూర్ఖత్వం వల్ల దాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమైనను పానం చేయలేదు కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైనటువంటి కోప కారణమును బట్టి బహుగా నిండుతులు విడుచు ఆలో నేను ఇది చెప్పుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్న చాలా కష్టం వచ్చింది, పిల్లలు లేదు. అన్న యొక్క తోడికోడలు చాలా ఇబ్బంది పెట్టింది, ఆమెను అవమానపరిచింది, నిందలు వేసింది, బాధలు పెట్టింది. కానీ ఆమె దేవుని మందిరానికి వచ్చి జ్ఞానవంతురాలుగా వచ్చి ప్రార్థన చేసి, ప్రభువా ఈ అవమానం నాకు తట్టుకోలేకపోతున్నాను, ఈ నింద నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ శోధ నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు గర్భఫలం దయచి, నాకు పిల్లలు దయచి, నాకు పిల్లలు దయచి అని దేవుని పాదాల దగ్గర ఏడ్చి 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 బహు దుఃఖాక్రాంతులై తను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని సమయంలో గొప్ప ప్రవక్త ఆమె ద్వారా దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఈమె ఏ స్త్రీ? గుణవంతురాలు, సుబుద్ధి గల భార్య, జ్ఞానవంతురాల భార్య. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, మనం చూస్తున్నామా లేదా? మూర్ఖురాలైన భార్యలు అందరేమో కుటుంబానికి నష్టం చేస్తున్నారు, భర్తకి నష్టం చేస్తున్నారు. కానీ జ్ఞానవంతురాలైన భార్య అందరూ భర్తను గౌరవిస్తున్నారు, భర్తను లోబడుతున్నారు, భర్తను ప్రేమిస్తున్నారు. శ్రమల్లో కష్టాల్లో కూడా భర్తకి ఏమవుతున్నారంటే తోడుగా అండగా ఉంటున్నారు. ఆ భర్తతో చక్కగా కాపురం చేసుకుంటూ భర్తకు సపోర్ట్గా ఉంటున్నారు. ఈరోజు మనము జ్ఞానవంతురాలైన స్త్రీగా మనం అందరం ఉండగా, స్త్రీగా నీ ధర్మములు నీ భర్త నీ కుటుంబంలో ఏ విధంగా ఉండాలో ఆ ధర్మములు జరిగించును గాక. చివరి మార్చుకుని ప్రార్థన చేసుకున్నాం. రోమిలకు రాసిన పత్రిక 16:12 చివరి మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకున్నాం. రోమిలకు రాసిన పత్రిక 16 అపోస్తలుడైన పౌలు గారు ప్రభువునందు ప్రయాసపడు కృపయాను ఉపవాసమును వందనములు ప్రియురాలకు యేసుక్రీస్తు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడి. చూడండి, బైబిల్లో కొంతమంది ఆడవాళ్ళ పేరు దేవుడు రాశారు. 16:2 ఆమెకు మీ వల్ల కావాల్సిన ఏదైనా ఉన్నట్టుగా సహాయం చేయవచ్చు, ఆమె గురించి మీకు సిఫారసు చేయొచ్చు. ఆమె అనేకులకు నాకు సహాయకురాలై ఉండను. హల్లెలూయా. ఫీబే గురించి చెప్తున్నారు, సాక్షి చెప్తున్నారు. ఇక్కడేమో ఎవరు చెప్తున్నారు? పెర్సిస్యులకు వందనాలు, ఆమె ప్రభువులకు బహుగా ప్రయాసం. బైబిల్లో కొంతమంది పేరుగా రాసిన దేవుడు వారిని కనబరచారు. అంటే వారు ఎలాంటి జ్ఞానము కలిగిన స్త్రీలుగా ఉన్నారో చూడండి. మన జీవితాలు కూడా జ్ఞానము కలిగిన స్త్రీగా, కుటుంబాన్ని కట్టుకోగలిగిన స్త్రీగా ఎప్పుడైతే ఆ జ్ఞానం ఉంటుందో దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. ఒక ఆమెకు 9 మంది పిల్లలు. ఎంతమంది? 9 మంది పిల్లలు. ఆమె పేరు సూసన్. 9 మంది పిల్లల దగ్గర ఒక్కొక్క పిల్లల దగ్గర గంట బాధ చేస్తారు. 9 గంటలు పోయినట్టే, 24 గంటలు 9 గంటలు పోయినట్టే.
ఇక మిగిలిన గంటలు పనులకి, కుటుంబానికి, భర్తకి, పనులకి, ఆ పనికి ఆమె సహకరిస్తుంది. ఆ 9 మంది పిల్లల దగ్గర, ఒక్కొక్క పిల్లల దగ్గర గంట సేపు ప్రార్థన చేయడం బట్టి ఆమె ప్రార్థన ఫలితం 9 మందిని దేవుడు 9 దేశాలు పంపించాడు. హల్లెలూయా. సేవ చేయడానికి వాళ్ళ జాన్ వేసి పెద్ద సేవకుడు, పాత రోజుల్లో ఉన్న సేవకుడు, అనేక మంది సేవకులు, ఒకళ్ళ ఇంగ్లాండ్కి, ఒకళ్ళ ఆస్ట్రేలియాకి, ఒకళ్ళ అమెరికాకి, అలాంటిగా అంతమందిని అన్ని దేశాలు పంపించిన సేవకుల ఆత్మీయ తల్లిగా ఆమె. కారణం ఆమె చేసిన ప్రార్థన. ఒక్కో తల్లి ఒక ఆమె ప్రార్థన చేసి వాళ్ళ కొడుకు మంచి తిరిగిపోతుంది, తాగుబోతు, వ్యభిచారి, అతని పేరు అగస్టిన్. కానీ ఆ తల్లి ప్రార్థన చేసి, నా కుమారుడు మార్చు ప్రభు అని ప్రార్థన చేస్తూనే ఉంది, ప్రార్థిస్తూనే ఉంది. ఈమె ఎంత ప్రార్థన చేస్తుందో వాడు చెడ్డగా తయారైపోతున్నాడు, భయంకరంగా తయారవుతున్నాడు, ఇంకా చండాగా తయారవుతున్నాడు. కానీ ప్రార్థన ఎక్కడ కూడా ఆపరా, ప్రార్థన చేస్తూనే ఉంది. ఒకరోజు పాపి అయిన అగస్టిన్ పరిశుద్ధుడైన అగస్టిన్గా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఒకరోజు ఆయన ఇంటర్వ్యూ చేశాడు. ఇంత పాపిగా ఉన్న నువ్వు ఎలా పరిశుద్ధుడిగా, ఇంత ఆత్మీయ ఎలా ఉండగలిగావు అంటే, నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకొచ్చాను. ఈరోజు చాలా మంది అంటారు, మా పిల్లలు మా మాట వినలేదు, పిల్లలు మా దగ్గర ఒకటే ఒక ఆయుధం ప్రార్థన చేయడం. ఈరోజు చెబితే వినే రకాలు కాదు పిల్లలు, ఒక దెబ్బ కొడితే వినే రకం కాదు. కానీ ఇంతకన్నా పెద్ద ఆయుధం నీకుంది, నాకుంది. ఏంటి తెలుసా? ప్రార్థన. అందుకే మొక్కై వంగంది రానే వంగదు. చిన్న పిల్లలే మనం కంట్రోల్ చేయలేకపోతే పెద్దవాళ్ళకి వాళ్ళు వంగదు. అందుకే మనం చేయాల్సింది ఒకటే, ప్రభువా వీళ్ళని నువ్వే మార్చు. ఈరోజు తల్లిదండ్రులు మాట్లాడుకోకుండా అర్ధరాత్రి రోడ్డు తిరిగిన ఆడపిల్లలు, మగపిల్లలు ఎంతోమంది ఉన్నారు. ఈ మధ్య పోయిన వారం చదలవారి నుంచి వరంలో వెళ్ళి ఆయన పని చేసుకున్నాడు. ఏదో ఫంక్షన్ అవసరమా, అది కూడా స్కూటీ. అందుట్లో వాడు ఆరోగ్యవంతుడా కాదు, అనారోగ్యవంతుడే. వెళ్ళాడు, ఆ ఖమ్మం దగ్గర లేకపోతే దగ్గరికి వెళ్ళబోతున్నాడు, లారీ నుంచి విదేశీ స్పాట్ ఎక్కడ మన శుక్రవారం తీసుకొచ్చారు, చదలవారం. అంత అవసరమా? అంత దూరం, అన్ని కిలోమీటర్లు బండి వేసినంత అవసరమా? చెప్పలేకపోతున్నాం. ఈరోజు పిల్లలకు, యవనస్తులకు చెప్పలేకపోతున్నాం. వద్దు అంటే అలుగుతాం, ఇంట్లో చెడిపోవటం, తల్లిదండ్రులు భయపెడతాం, లేకపోతే చచ్చిపోవటం. కానీ నీ దగ్గర, నా దగ్గర ఒకటే ఆయుధం ఉంది. నువ్వు వాళ్ళ దగ్గర వారు పడుకున్న తర్వాత వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని మోకరించి నువ్వు ప్రార్థన చేయగలిగావు. మరొకనైనా ముందునైనా దేవుడు మార్చగలిగే దేవుడు. హల్లెలూయా. ఒక భర్త భయంకరమైన వ్యక్తి, కొట్టి తిట్టి హింసించే వ్యక్తి. కానీ ఆయన పడుకున్న తర్వాత తన భార్య కాళ్ళ దగ్గర కూర్చొని రోజు ప్రార్థన చేస్తా ఉంటాడు, రోజు ప్రార్థన చేస్తా ఉంటాడు. అలా ఎంతో మళ్ళీ కొడుతున్నారు, అయినా ప్రార్థన చేస్తున్నాడు. ఒకరోజు అర్ధరాత్రి ప్రార్థన చేస్తా ఉంటుంటే కన్నీళ్ళు ఆయన కాళ్ళ పడ్డారు, ఉరికి పడి వేసాడు. ఆ కాలాలు తడిసిపోయింది కన్నీళ్ళతో. ఆ రోజు నుంచి ఆయన జీవితం మారిపోయింది. ఆమె ఈ రోజు ఎలాంటి మొండి భర్తనైనా, మొండి పిల్లలనైనా, మొండి వ్యక్తులు భార్యనైనా, ఎవరినైనా మార్చడానికి నీ చేతులు, నా చేతుల్లో ఒక తాళం ఉంది. అదేంటంటే ప్రార్థన. అంతకి మనం చేసేది ఏం లేదు. హల్లెలూయా. ఒక ఆమె ప్రార్థన చేస్తుంది. 10 కిలోమీటర్లో వాళ్ళ కుమారుడు ఉన్నాడు. ఇక్కడే ఒక ప్రార్థన చేస్తుంది. 10 కిలోమీటర్ల కుమారుడు ఉన్నాడంట. ఆ కుమారుడు భయంకరమైన వ్యక్తి. ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తుంది. ప్రభు నా కుమారుడు మార్చు. 10 కిలోమీటర్ దూరంలో ఉన్న కొడుకును ఎక్కడ ప్రార్థన చేస్తుంది తల్లి మార్చేసి ప్రార్థన. హల్లెలూయా. ఈరోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీలైన మీరందరూ భర్త మార్చలేదను, పిల్లలు మార్చలేదను ఆలోచించిన కన్నా
వాళ్ళ దగ్గర కొంత సమయం గడిపి వాళ్ళు పడుకున్న తర్వాత అయినా వాళ్ళ కోసం ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ పరిస్థితులు దేవుడు మారుస్తుంది. ఆమె అట్టి కృప దేవుడు మీ అందరికీ, అలాగే మనందరికీ, మనమందరం అలాగా వాళ్ళందరి కోసం ప్రార్థించే వాళ్ళగా దేవుడు మనల్ని ఉంచునుగాక. ఆమె దేవుడి కొద్ది మనం దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకున్నాం. అంత తలలో నుంచి కలుగుతున్నట్లయితే ఈరోజు యుద్ధపడిన వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకున్నాం. మీరు ఎవరైనా ప్రేరేపమైన వారు చిన్న ప్రార్థన చేయండి. దేవుడి వాక్యాన్ని మనం దేవుడి ఫలించి భయభక్తుల స్త్రీగా, జ్ఞానవంతుల స్త్రీగా, గుణవంతైన స్త్రీగా మనం జీవించే విధంగా, స్త్రీగా ఉండే విధంగా ప్రార్థించాలి. ప్రార్థించాలి. హల్లెలూయా. స్తోత్రం.